లక్ష్మీదేవిని సిరి సంపదలు ప్రసాదించే దేవతగా పూజిస్తారు. లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని ప్రతి ఒక్కరూ వివిధ రకాల పద్ధతులను అనుసరిస్తూ ఉంటారు. లక్ష్మీదేవి మన ఇంట్లో కొలువై ఉండాలంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి. అందుకోసం భక్తి శ్రద్ధలతో ఆరాధించడంతో పాటుగా కొన్ని పరిహారాలను కూడా చేస్తూ ఉంటారు. అలాగే లక్ష్మీదేవిని చంచలమైనదిగా చెబుతారు. అందువల్ల అమ్మవారికి ఏ మాత్రం ఇల్లు నచ్చకపోయినా వెంటనే వెళ్ళిపోతారట. అంతేకాదు, అమ్మవారు అలా వెళ్ళగానే దరిద్ర దేవత ఇలా ఇంట్లోకి వచ్చి కూర్చుంటుందట. అందువల్ల లక్ష్మీదేవి ఇంట్లో స్థిరంగా ఉండాలంటే ఏం చేయాలనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. శుభ్రత లేని ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పటికీ నిలిచి ఉండదు. అమ్మవారికి అపరిశుభ్రత అంటే అసహ్యం. అందువల్ల ఇంటి పరిసరాలని ఎప్పటికప్పుడు దుమ్ము లేకుండా శుభ్రం చేసుకోవాలి. ఇంటిని శుభ్రం చేసుకునే విషయంలో కొందరికి కొన్ని సందేహాలుంటాయి. స్నానం చేశాక ఇల్లు తుడవాలా, లేకపోతే స్నానం చేయకముందు ఇల్లు తుడవాలా? మీరు స్నానం చేయకముందు ఇంటిని శుభ్రం చేసుకోవచ్చు. కొందరి ఇంట్లో పూజ గది ఉంటుంది. అలాంటి వారు పూజ గదిలోకి స్నానానికి ముందు వెళ్ళకూడదు. మొదట స్నానానికి ముందు ఇంటిని శుభ్రం చేసుకొని స్నానం చేసుకున్న తర్వాత పూజ గదిని శుభ్రం చేసుకోవచ్చు. ఇంటిని రోజుకు 3 సార్లు తుడుచుకోవాలి. ఉదయం స్నానం చేయకముందు, మధ్యాహ్నం భోజనానికి ముందు, రాత్రి సూర్యాస్తమయానికి ముందు శుభ్రం చేసుకోవాలి. సూర్యాస్తమయం తర్వాత ఎట్టి పరిస్థితుల్లో చెత్త ఎత్తడం, పారబోయడం వంటివి చేయకూడదు. ఆహారాన్ని గౌరవించని వారి ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు. ఎవరైతే ఆహారాన్ని దైవ సమానంగా భావిస్తారో అలాంటి వారి ఇళ్లలో లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. అందువల్ల ఆహారాన్ని వృధా చేయరాదు. అలా చేసేవారి ఇంట్లో దారిద్ర్యం ఏర్పడుతుంది. తరచూ గొడవలు పడేవారి ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు. లక్ష్మీదేవికి ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉండాలి. అలా కాకుండా గొడవలు, తిట్టుకోవడం లాంటివి జరుగుతూ ఉంటే అలాంటి వారి ఇంట అమ్మవారు క్షణం కూడా ఉండరు. ఇంట్లో బద్ధకస్తంగా అదే పనిగా నిద్రపోతూ ఉండేవారి ఇంట అమ్మవారు ఉండరు. కావున ఏదో ఒక పని చేస్తూ ఉండాలి. అలా కష్టపడేవారు లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారు. అనైతికమైన, చెడ్డ, చట్ట వ్యతిరేక, నిజాయితీ లేని వారు ఉండే ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ ఉండరని చెబుతారు. లక్ష్మీదేవి మన ఇంట కొలువై ఉండాలంటే ఖచ్చితంగా ఒక తులసి మొక్కని ఇంట్లో నాటాలి. తులసి మొక్కను ఇంటికి ఈశాన్య దిక్కులో నాటితే మంచిది. తులసి మన ఇంట్లో ఉండడం వలన పాపాలు తొలగిపోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే ప్రతి శనివారం సాయంత్రం ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ఆవాల నూనెతో దీపం వెలిగించాలి. లక్ష్మీదేవి అనుగ్రహం కలగడానికి అరటి చెట్టు కింద దీపం పెట్టి 3 సార్లు ప్రదక్షిణలు చేస్తే కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సిరి సంపదలు కలుగుతాయి. ఇల్లు లేదా ఆఫీస్ అయినా లక్ష్మీదేవి కూర్చున్న భంగిమలోనే ఉన్న ఫోటోలని పూజా స్థలంలో ఏర్పాటు చేసుకోవాలి. కూర్చున్న లక్ష్మీదేవిని పూజించడం వలన డబ్బు ఇంట్లో నిలకడగా ఉంటుందని పండితులు చెబుతారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో దరిద్రం పోవాలంటే ఊడ్చే చీపురికి ఒక తెల్లటి గుడ్డను పైన కట్టాలి. తద్వారా ఇంట్లో ఊడ్చేటప్పుడు ఆ తెల్లటి వస్త్రం కారణంగా అమ్మవారు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళరట. లక్ష్మీదేవి కటాక్షం కొరకు సూర్యోదయానికి ముందుగా లేచి ఇంటికి వెనుక వైపు గల తలుపును తీసిపెట్టాలి. వెనుక గది తలుపులను తీశాకే ఇంటి సింహద్వార తలుపులు తెరవాలి. ఇంకా మంగళ శుక్రవారాల్లో పంచముఖ దీపాలను వెలిగించాలి. ఇంటికి వచ్చే ముత్తైదువులకు పసుపు, కుంకుమ, తాగేందుకు నీరు తప్పకుండా ఇవ్వాలి. అలాగే పౌర్ణమి రోజున సాయంత్రం స్నానం చేసి సత్యనారాయణ స్వామిని తులసితో అర్చించి పాలతో చేసిన పాయసం, కలకండ, పండ్లతో నైవేద్యం సమర్పించాలి. ఈ పూజ అయిన తర్వాతే రాత్రి భోజనం చేయాలి. వెండి పాత్రలు లక్ష్మీ కటాక్షం గల వారికే లభిస్తాయి. ముఖ్యంగా వెండి సామాన్లు, వెండి పాత్రలు ఇతరులకు బహుమతిగా ఇవ్వకూడదు. ఇంట్లో ఉన్న వెండి పాత్రలను తన సంతానానికి కూడా ఇవ్వకూడదు అంటారు. ఇంట్లో వెంట్రుకలు గాలికి తిరగాడితే లక్ష్మీ కటాక్షం దక్కదు. బయటకు వెళ్ళి కాళ్ళను శుభ్రం చేసుకోకుండా ఇంట్లోకి వచ్చే వాళ్ళ ఇంట లక్ష్మీదేవి నివాసం ఉండదు. ఇంకా గోళ్లు కొరికే వారింట లక్ష్మీదేవి నిలవదు. ఇలా ఈ పద్ధతులను మనం నిత్యం పాటిస్తూ ఉంటే లక్ష్మీదేవి
మన ఇంట స్థిరంగా కొలువై ఉంటుందని పురోహితులు చెబుతున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసుకోండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మనం ఇంకో మంచి మాటతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.